నాకు అనుమానం లేదు. కానీ కష్టపడాలి. మనం ఏదో ఉత్తరాన్ని మాటలతో కాదు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇక వాళ్ళు టక్కుటమార విద్యలన్నీ ప్రదర్శిస్తారు. గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలన్నీ, పైసలు, దొంగోట్లు, లంగముచ్చట్లు, దొంగ కాగితాలు, తిమ్మిని బంపింగ్ చేసుడు, మసిమూసి మారేక్రయాలు చేసుడు అన్ని చేస్తారు. అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. ఎక్కడ కూడా దయచేసి పొరపాటున కూడా పోతారు. కొంతమంది ఆడిన వీడిను కాసరం బాడిన పోతారు పోని, కానీ ఉన్నోళ్ళని కాపాడుకోవాలి. నేను మా నాయకత్వాన్ని కోరుతా ఉన్న జిల్లాలో దయచేసి అవసరమైతే మీకోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా లాయర్లను నేను పంపిస్తా. ఎవ్వరు భయపడే అవసరం లేదు. ఎవ్వరు భయపడే అవసరం లేదు. ఏ కేసుకు భయపడే అవసరం లేదు. మనం చేసిన తప్పే లేదు. ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? ధైర్యంగా కొట్లాడదాం. ఆలోచన వద్దు. 29 నాడు మాత్రం పెద్దలు కేసీఆర్ గారి స్ఫూర్తి, కేసీఆర్ చేసిన పోరాటం. ఎందుకంటే చాలా మంది పిల్లలకి, ఈ తరం పిల్లలకు తెలియదు. ఇప్పుడు నా కొడుకున్నాడు. నా కొడుకు వయసు 20, నా బిడ్డ వయసు 17. మరి 16, 17 ఏళ్ల పిల్లలకు కేసీఆర్ గారు చేసిన పోరాటం ఎరకలేదు. ఎందుకంటే రాష్ట్రం వచ్చే 12 ఏళ్ళు అయిపోయాయి. అంటే అప్పుడు వాళ్ళు 5 ఏళ్ల పిల్లలు, 10 ఏళ్ల పిల్లలు, వాళ్ళకి ఏమనుకుంటుంది? వాళ్ళకు ఆ రోజు బుద్ధి తెలియదు. కాబట్టి ఆ పిల్లలకు తెలియాలి. కేసీఆర్ ను వాళ్ళు ముఖ్యమంత్రిగానే చూసిండు. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా మాత్రమే చూసిరు తప్ప ఉద్యమంలో పోరాడిన వీరుడుగా, తెలంగాణ కోసం సావు నోట్లో తలబెట్టిన యోధుడుగా కేసీఆర్ గారిని వారు తెలియదు. ఆ పాత్ర తెలియదు. అది తెలుసుకోవడానికే, మన పిల్లలకు చెప్పడానికే, కొత్త తరం పిల్లలకు పరిచయం చేయడానికే ఎంతమంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు. శ్రీకాంతాచారి నుంచి మొదలు పెడితే ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సువర్ణ ఒక్కరు కాదు, ఎంతో మంది పిల్లలు, విద్యార్థులు చచ్చిపోతే, మన వాళ్ళు ఎంతో మంది జైళ్లకు పోతే, కేసీఆర్ గారు సావు నోట్లో తలబెడితే అట్లా వచ్చింది తెలంగాణ తప్ప పైరవులతోనో ఇంకో దాంతో రాలే. చివరికి ఢిల్లీని మెడల్ వంచి కేసీఆర్ గారు మనందరినీ కూడా కూడగట్టి తెలంగాణ తీసుకొచ్చిన విషయాన్ని దీక్షా దివస్ పూర్తిగా మనం గుర్తు చేయాలి. ఆఖరికి నేను చెప్పే మాట ఒకటే, సరే కేసీఆర్ గారికి ఇంకా కూడా పని పెడదామా? తెలంగాణ తెచ్చింది ఆయన. 10 ఏళ్లు బంగారు తెలంగాణగా చేయడానికి నీళ్లు తెచ్చి, ఇంటింటికి నీళ్లు ఇచ్చి, చెట్లు పెట్టి, చెరువులు బాగా చేసి, పెన్షన్లు పెంచి, కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం తెచ్చి, జిల్లాలు చేసి, మెడికల్ కాలేజీలు పెట్టి, గురుకులాలు పెట్టి, తన చింత ఉన్నదో కరెంట్ ఇచ్చి, నీళ్లు తెచ్చి ఇన్ని పనులు చేసిండు కేసీఆర్ గారు. కానీ ప్రతిపక్షంలో కూడా ఈ టైంలో కూడా కేసీఆర్ లాంటి పెద్ద మనిషిని మనం కష్టపెట్టుడు కరెక్ట్ కాదు. మనమే తల్లాడాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ కావాలి. ఏ ఊరోళ్ళు ఆ ఊర్లో కథానాయకులు కావాలి. ఏ ఊరోళ్ళు ఆ ఊర్లో కథానాయికలు కావాలి. మనమే విజృంభించాలి. మనమే చెప్పాలి. ఎందుకు గులాబీ జెండా కోటేయాలి? ఎందుకు గులాబీ జెండా తెలంగాణలో ఉండాలి? ఎందుకంటే ఒకటే కారణం, 2 షేపోయి పార్టీలే. 2 పార్టీలు షేపోయి పార్టీలే, కాంగ్రెస్, బీజేపీ. వాళ్ళకెన్నడూ కడుపులో తెలంగాణ మీద ప్రేమ ఉండదు. 2 షేపోయి పార్టీలే, 2 ఢిల్లీ గులాంలే. గందుకే తెలంగాణ పార్టీ ఉండాలి. గందుకే మన గొంతు, మన ఆవాజ్ ఇప్పించేటోళ్ళు, మన కోసం కొట్లాడేటోళ్ళు. పెద్దలు చెప్తారు, ఎట్టి పనికైనా మట్టి పనికైనా ఇంటోడు ఉండాలని. తెలంగాణ కోసం ఎట్టి పనికైనా మట్టి పనికైనా ఇంటోడు ఉండాలంటే ఈ గులాబీ జెండా వాళ్ళే ఉండాలి అనే మాట మనం మళ్ళొక్కసారి ఊరులో చెప్పాలి. నాకైతే పూర్తి విశ్వాసం ఉన్నది. మీరు దీక్షా దివస్ మాత్రమే కాదు, ఎన్నికల్లో కూడా జనగామలో అద్భుతంగా చేస్తారు. ఇప్పుడే రాజేశ్వర రెడ్డి గారు చూపెట్టిండు ఎంత బాగా తయారు చేసిండ్రు. మంచిగా బ్రహ్మాండంగా 22 క్లస్టర్లు చేసి, ఏ క్లస్టర్ ఆ క్లస్టర్ల మీటింగ్లు పెట్టి ఉత్తమమైన సర్పంచ్ అభ్యర్థి ఎవరో కూడా ఏకగ్రీవంగా ఎన్నుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి 4 నాయకులు మాట్లాడినారు. పెద్దలు వారు మాట్లాడిన మాటలు వింటే, దానికి మీ స్పందన చూస్తుంటే నిజంగా జనగామలో ఉన్న మాస్ నాయకత్వం బహుశా రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదన్నమాట. 3 మాస్ లీడర్లు ఉన్నారు ఇక్కడ. 3 మాస్ లీడర్లు ఉన్నారు. రాజన్న డప్పు కొడితే ఎట్లుంటుందో మీకు తెలుసు. ఇక దయాన్ని అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడే చెప్తున్నాను, దయాకర్రావు గారికి ఇప్పుడే చెప్తున్నా, సూటిగా గుండెను తాకే విధంగా అద్భుతంగా బ్రహ్మాండంగా మాట్లాడినారు దయాకర్రావు గారు. వారి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మరి పల్లా రాజేశ్వర రెడ్డి గారు శాస్త్రీయంగా కాదు ఒక మాట చెప్పాలి. పల్లా రాజేశ్వర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దగ్గర నుండి నేను చూసినా, నేనే ఆయనకు ఒకరోజు ఫోన్ చేసి, అన్నా నేను సార్ రైతు బంధు తీసుకోమంటుండు, రైతు బంధు చైర్మన్ అంటే నాకెందుకన్నా అన్నాడు. కాదన్నా నువ్వైతేనే బాగా చేస్తావని సార్ చెప్పిండు, కంపల్సరీ తీసుకోవాలి,
నువ్వు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి ఒక రైతు కుటుంబాల నుంచి వచ్చినోడివి. మీ అమ్మగారి ఇంకా కూడా సోడస్పల్లిలో వ్యవసాయం చేస్తున్నది కాబట్టి